ఓం నమో వెంకటేశాయ. దశావతారాలు ధర్మరక్షణకే. మత్స్యావతారమెత్తి వేదాలను రక్షించిన, కూర్మావతారమెత్తి దేవతలకు అమృతాన్ని పెంచిన, వరాహావతారమెత్తి భూదేవిని రక్షించిన, నరసింహావతారమెత్తి ప్రహ్లాదుడు లాంటి భక్తులను కాపాడిన, అలాగే వామనావతారమెత్తి బలిచక్రవర్తిని పాతాళానికి అణగదొక్కిన, అదేవిధంగా పరశురామావతారమెత్తి అహంకారపూరితమైన అధికారంతో ఉన్న క్షత్రియులందరినీ కూడా సంహరించిన, ఇదం బ్రాహ్మ్యమిదం క్షేత్రం శాపాదపి శరాదపి. బ్రాహ్మణంటే శపించనగలడు, అవసరమైతే శస్త్రాలను ప్రయోగించగలడు అని నిరూపించిన పరశురామావతారమైన, అలాగే రామావతారం ధర్మాన్ని అనుసరిస్తూ తాను ఆచరిస్తూ మనందరికీ కూడా మార్గదర్శకంగా ధర్మమూర్తిగా అవతరించిన, ఆదిశేషుడే విష్ణుమూర్తి అంశతో బలరాముడిగా అవతరించి ప్రలంబాది రాక్షసుల్ని సంహరించిన, అలాగే శ్రీకృష్ణావతారం మనందరము కూడా కర్మలను ఎలా ఆచరించాలి, జ్ఞానాన్ని ఎలా సంపార్జించాలి, మోక్షాన్ని ఎలా పొందాలి అనేటటువంటి చక్కటి గీతాసారాన్ని మనకి అందించిన జగద్గురువైన కృష్ణావతారమైన, అన్ని అవతారాలు కూడా అదేవిధంగా కల్కి అవతారం కూడా ధర్మ పరిరక్షణకే. అన్ని అవతారాలు కూడా స్వామివారివే. ఆ విషయం ఈ 24వ శ్లోకంలో చూద్దాం. మీనాకృతే కమఠకోల నృసింహవర్ణిన్ స్వామిన్ పరస్పథ తపోధన రామచంద్ర శేషాంశ రామయదునందన కల్కి రూప శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతం. మత్స్య కూర్మ వరాహ నరసింహ వామన పరశురామ శ్రీరామ బలరామ శ్రీకృష్ణ కల్కి, ఇన్ని రూపాలు కూడా ఓ దేవాదిదేవ ఇవన్నీ నీ రూపాలే. ఇప్పుడు కలియుగంలో మమ్మల్ని రక్షించడానికి తిరుమలలో వెంకటాచల ప్రభువై మమ్మల్ని అందరినీ కాపాడుతున్న ఓ దేవా, నీకు సుప్రభాతమగుగాక. స్వస్తి.